ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయము 18. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిని నమః. గురుదేవులు దేవతలు, సిద్ధులు మరియు యోగులతో సంభాషించుట. గురుదేవులు గొలగముడిలో ఆంజనేయస్వామి గుడిలో ఉంటూ ఆంజనేయస్వామితో సృష్టి దేవ రహస్యములు మాట్లాడేవారు. డోలీలో ఆంజనేయస్వామి గుడికి శిష్యులు గురవయ్య గారు, గోపాలయ్య గారు గురుదేవులను మోసుకొని పోయేవారు. గురుదేవుల చీటీలు సోంపల్లి రామానాయుడు వ్రాసేవారు. చాలా కాలం గురుదేవుల వద్ద ఉంటూ సృష్టి చీటీలు వ్రాసి ఇచ్చేవారు. ఆ టైంలో ఏ ఒక్కరిని గురుదేవులు దగ్గరకు రానిచ్చేవారు కాదు. గురుదేవుల వద్దకు వెళ్ళాలంటే ఎవరికైనా భయమే. గురుదేవులు పందిరి కింద అగ్నిగుండం ముందు కూర్చుని ఉండేవారు. శిష్యుడు సోంపల్లి రామానాయుడు స్వామివారు చెప్పగా 10వ చూపు చీటీలు వ్రాసేవారు. 4 గుంజల పందిరి వేసి దాని కింద వరిగడ్డి, తాటాకుల చాప, దానిపైన గోనె పట్టాపరిచి స్వామివారిని కూర్చొనిబెట్టేవారు. ఆ రోజుల్లో కరెంటు లేనందున కిరసనాయిల్ లాంతరు వెలిగించి ఎప్పుడూ దగ్గరుంచుకునేవారు. ప్రతిరోజు స్వామి శిష్యురాలు మాతాజీ తులసమ్మ గారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వచ్చి గురుదేవుల ఆశీస్సులు పొంది వారికి ఆహార పదార్థాలు సమకూర్చేది. గురుదేవులకు శనగలు, ఎండు కొబ్బరి పొడి, బెల్లము సమకూర్చి గురుదేవుల వద్ద పెట్టేది. వాటిని గురుదేవులు ఎంతో ప్రేమతో స్వయంగా తీసుకొని ఆమె భక్తితో పెట్టినందువలన స్వీకరించేవారు. గురుదేవులు గొలగముడి నుండి బస్సులో నెల్లూరు బస్టాండ్ వద్ద దిగి రిక్షాలో రంగనాయక స్వామి గుడికి వచ్చి అచ్చటి నుండి పెన్నా నదిలో స్నానానంతరం మరలా రంగనాయక స్వామి గుడికి వచ్చేవారు. గురుదేవులు రంగనాయక స్వామి గుడిలో దేవభాషలో మాట్లాడుకునేవారు. స్వామి శిష్యులు తులసవ్వ, వక్కెమ్మ, చుండు నాగయ్య మరియు కొమరగిరి రమణయ్య, మల్లిక వెంకయ్య, గురవయ్య గారు, గోపాలయ్య గారు, సోంపల్లి రామానాయుడు వీరంతా గురుదేవుల వెంట ఎల్లప్పుడూ ఉండేవారు. చుండు నాగయ్య అంటే రోసిరెడ్డి గారు గురుదేవులు ఎక్కడ ఉన్నా భిక్షాన్నం తెచ్చి స్వామి సేవకులకు, భక్తులకు పెట్టేవారు. రోసిరెడ్డి గారు గురుదేవులను ఎల్లప్పుడూ కనిపెట్టుకొని సేవ చేసేటివారు. అచ్చట అంటే రంగనాయక స్వామి గుడి నుండి గురుదేవులు వారి శిష్యగణము, సేవక గణాలతో పొదలకూరుకు మకాం వచ్చారు. కుంచా వెంకటయ్య ఇంట్లో మకాం. అచ్చట 3 రోజులున్నారు. అక్కడి నుండి గురుదేవులను గోపాలయ్య గారు, గురవయ్య గారు డోలీలో చిట్టేపాళెం మామిడి చెట్ల వద్దకు మోసుకొని రాగా మిగిలిన వారు సామాను చేర్చగా గురుదేవులకు సేవకులు పడక ఏర్పరిచి గురుదేవులను అగ్నిగుండం ఎదురుగా కూర్చునిబెట్టేవారు. అచ్చటి నుండి చిట్టేపాళెం తిప్పపైకి వారం రోజులు ప్రతిరోజు గురుదేవులను డోలీలో మోసుకొని పోవుట, తీసుకొని రావడం గోపాలయ్య గారు, గురవయ్య గారు చేసేవారు. అచ్చటి నుండి పెంచలకొండకు గురుదేవులు, శిష్యులు, సేవక బృందము బస్సులో చేరారు. పెంచలకొండ వేప చెట్టు క్రింద నివాసం ఏర్పరచుకున్నారు. గురుదేవులకు సేవకులు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. గురుదేవులు అచ్చట ఉంటూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునందు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని సృష్టి దేవరహస్యములు వారిద్దరూ మాట్లాడుకునేవారు. ఆ రోజుల్లో పెంచలకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము ప్రభుత్వముగాక ప్రజల ఆధీనం అంటే ప్రజా కమిటీ ఆధీనంలో ఉండేది. గురుదేవులు అచ్చట నివసించగా గురవయ్య గారు, గోపాలయ్య గారు గురుదేవులకు నిత్య సేవలు చేయగా సోంపల్లి రామానాయుడు గారు సృష్టి చీటీలు రాసేవారు. మల్లిక వెంకయ్య, కొమరగిరి రమణయ్య గుండమునకు కట్టెలు సమకూర్చేవారు. ఆ రోజుల్లో పెంచలకొండ ఎంతో ప్రశాంతంగా, కడు గంభీరముగా, నరసంచారం తక్కువగా, ప్రకృతి రమణీయంగా ఉండేది. అక్కడ కొన్ని రోజులుండి బస్సులో ప్రయాణమై గోనెపల్లిలో 3 రోజులు మకాం చేశారు. అక్కడి నుండి అదురుపల్లి చేరి 3 రోజుల మకాం అనంతరం ప్రక్క గ్రామములో నూతేటి రామానాయుడు కూతురింట్లో 3 రోజులు అగ్నిగుండం వేసి అక్కడి నుండి పొదలకూరు చేరుకున్నారు. పొదలకూరు నుండి తలుపూరు చేరి అక్కడ 3 రోజుల మకాము. అక్కడి నుండి చెర్లోపల్లిలో 3 రోజుల మకాము. అక్కడి నుండి సిద్ధలయ్య కొండ వద్ద మకాము. అచ్చట 10 రోజులుండి
అక్కడి నుండి నెల్లూరు రంగనాయకుల స్వామి గుడి వద్దకు వచ్చి అక్కడి నుండి గొలగముడికి చేరుకున్నారు. కొన్ని రోజుల పాటు గురుదేవులు గొలగముడిలోనే ఉన్నారు. ఆ తర్వాత మరలా తలుపూరుకు ప్రయాణమయ్యి అక్కడ నుండి సిద్ధలయ్యకొండకు చేరి కొన్ని రోజులున్న తర్వాత రాజాగారి గని వద్దకు వచ్చి అక్కడ కొన్ని రోజులుండి మరలా తలుపూరు నారాయణదాస్ ఆశ్రమానికి వచ్చారు. అచ్చట దుగ్గంట రామాపురంనకు ఆ ఊరి వాస్తవ్యుడు రామానాయుడు 2 ఎడ్ల బండిలో తీసుకొని పోగా అచ్చట గుండం వేసి 2 రోజులుండి తలుపూరు నారాయణదాస్ ఆశ్రమానికి వచ్చారు. అచ్చట నుండి రాజాగారి గనికి కలిజేడులో బస్సులో చేరుకున్నారు. మైకా గని వద్ద గురుదేవులు, అయ్యో ఇచ్చట ఎక్కువసేపు ఉండకూడదయ్యో అని చెప్పి మరలా పెంచలకొండ నరసింహస్వామి వద్దకు శిష్య బృందంతో చేరి మకాం చేయగా గురుదేవులు అగ్నిగుండం వేసుకుని తనలో తను మాట్లాడుకుంటూ ఏకునాథం మీటుకుంటూ ఉన్న సమయంలో గురుదేవుల వద్దకు ఒక ఆజానుబాహుడు దిగంబర యోగి జడలతో శరీరమంతా కప్పబడిన వారు వచ్చి దేవరహస్యములు ఎన్నో మాట్లాడుకుంటా శిష్యులు గురువయ్య గారు కన్నులారా చూశారు. గురుదేవులు తన పూర్వరూపంతో ఆ మహర్షి వెంట పోవుచుండగా గురవయ్య గారు కూడా వెంబడించారు. ఆ మహర్షి ఒక బిలములోనికి తీసుకొని పోయారు. అచ్చట ఎంతోమంది మహర్షులతో గురుదేవులు వెంట వచ్చిన ఆజానుబాహుడైన మహర్షి సభ తీర్చి ఉండగా వారినందరినీ శిష్యులు గురవయ్య గారు కూడా దర్శించారు. నరసింహస్వామి విశ్వరూప దర్శనం, అమ్మవారి విశ్వరూపములను గురుదేవులు గురవయ్య గారికి దర్శింపచేయగా మరలా చెట్టు వద్దకు తిరిగి వచ్చి యథావిధిగా కూర్చున్నారు. కొన్ని రోజుల అనంతరం మరలా తలుపూరుకు మకాం మార్చి పెనసాని మస్తాను నాయుడింట మకాం చేశారు. వేప చెట్టు క్రింద గురుదేవులకు ఆసనం ఏర్పరచగా ఎదురుగా అగ్నిగుండం వేసుకుని గురుదేవులు ఏకునాదం అంటే దాన్ని సితారా లేక తంబూరా కూడా అనొచ్చు మీటుకొనుచూ ఉన్నారు. గురుదేవులు ఏలూరు గిరప్పనాయుడింటికి మకాం మార్చగా అచ్చటి గిరప్పనాయుడు మంచములో అవసాన దశలో ఉండగా గురుదేవులు అతనికి మరుజన్మలో ఉత్తమగతి కలుగున్నట్లు ఆశీర్వదించి ఆ రాత్రి అచ్చటనే ఉన్నారు. ఇదియే భక్తులపై భగవంతునికి అనగా గురుదేవుని ప్రేమకు నిదర్శనం. మరలా పెనసాన్ మస్తాన్ నాయుడింటికి తిరిగి వచ్చారు. అక్కడి నుండి గురుదేవులు వెంకటగిరి రాజాగారి గని దగ్గరకు వచ్చారు. 3 రోజులు అక్కడ ఉండి మరలా సిద్ధలయ్యకొండకు వచ్చి అచ్చట కొన్ని రోజులుండి అచ్చట నుండి తలుపూరుకు వచ్చి అక్కడ కొన్ని రోజులుండి మరలా తిరిగి రాజాగారి గని వద్దకు వచ్చారు. అక్కడ గురుదేవులు, అయ్యో పైవాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఇక్కడ మనం ఉండకూడదయ్యో అని చెప్పారు. కానీ గురుదేవులు అచ్చట 10 రోజులు ఉండవలసి వచ్చింది. అక్కడి నుండి గొలగముడికి ప్రయాణమే వచ్చారు. గొలగముడిలో గురుదేవులు కొన్ని రోజులు ఉండిన తదుపరి ఉదయగిరికి చేరి శిష్య బృందంతో 3 రోజులు బస చేసి బస్సులో భైరవకొండకు చేరి అక్కడ జలపాతంలో స్నానం చేశారు. అచ్చటనున్న నాగేంద్రస్వామి గుహలో గురుదేవులు కొంచెం సేపున్న తదుపరి దుత్తలూరు, కమ్మవారిపాలెం, నరవాడ తదితర ప్రాంతాలలో తిరిగి మరలా గొలగముడికి చేరుకున్నారు. గురుదేవుల సర్వజ్ఞత, ప్రకృత్యాధిపత్యము మనం ఇక్కడ తెలుసుకుందాం. గురుదేవులు తన పరివారంతో బస్సులో ప్రయాణమై కలువాయి ప్రాంతానికి వచ్చి అచ్చట ఒక ఇంట్లో ఉండి అగ్నిగుండం వెలిగించి అక్కడి నుండి సోమశిల పరమానంద స్వామి వారి ఆశ్రమంలో ఒకరోజు మకాం చేశారు. అనంతరము పరమానంద స్వామి గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి శిష్య బృందాన్ని చూచి కొంచెం ఆలోచనలో పడగా అది చూచిన గురుదేవులు గ్రహించి, ఇక్కడ ఉండకూడదయ్యో, పోదాం పదండి అన్నారు. గురుదేవులను డోలీలో ఆశ్రమము కొండపైనున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సేవకులు చేర్చగా గురుదేవులు అచ్చట మలమూత్ర విసర్జన చేయగా పరమానంద స్వామివారు అసహ్యించుకొనుట గురుదేవులు ఎరింగి ఏకునాదం మీటగాని భయంకరంగా వర్షం కురిసింది. దానివలన గురుదేవుల మలమూత్రములను వరుణదేవుడు శుభ్రం చేసింది. అక్కడి నుండి గురుదేవులు రాజుపాళెం వచ్చి జయరామరాజు గారింట్లో 3 రోజులు బస చేశారు. అక్కడి నుండి తలుపూరులోని చెర్లోపల్లికి వచ్చారు. చెర్లోపల్లి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని తలుపూరు గ్రామానికి 1 కిలోమీటర్ దూరం. అచ్చట గురుదేవులు ఆంజనేయ స్వామి గుడిలో బస చేశారు. ఆ ఊరి ప్రజలు గురుదేవులను వర్షం కురిపించమని ప్రార్థించగా గురుదేవులు వాగులు, వంకలు, చెరువులు నిండినట్లుగా కుంభవృష్టి కురిపించారు. అచ్చట వర్షం వలన ప్రజలెల్లరూ సుఖ సంతోషములతో ఉన్నారు. గురుదేవులు పంచభూతములపై ఆధిపత్యము కలిగి ఉన్నారనుటకు ప్రబల నిదర్శనములు శ్రీవారి యొక్క లీలలు.
మానవరూప దైవము గురుదేవుల మహిమాన్విత లీలలను హృదయమున పదిలపరుచుకునుట సర్వోత్కృష్టమగు కర్తవ్యం. ఏ కోటికొక్కరో తప్ప అందరూ అనంతుని అండన ఉండలేరు కదా. మాయామోహితులు సర్వేశ్వరుని లీల తెలుసుకొనలేరు. ఆ మాయను జయించిన గాని మాధవుని ఒడిలోనికి ఒరగలేరు. అదియే సృష్టి రహస్యం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. అధ్యాయము 18 సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.